హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌదిష్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం అమ్మమ్మ కాలం నాటి కొబ్బరి పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది అన్నం, చపాతి, ఇడ్లీ, దోశ అన్నిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా కొబ్బరి అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాబట్టి రోజు మనం కొబ్బరి తింటే చాలా హెల్తీగా ఉంటాం. ఈ కొబ్బరి పచ్చడి తయారు చేసే విధానాన్ని చూపించే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి. అంటే ఈరోజు పోలిపాడ్యమి కదా అండి, తులసమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టాను. దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలని ఈ విధంగా కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఆ కొబ్బరిని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాతకి అందులోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాతకి కొంచెం చింతపండు, ఇంకా అందులో ఒక 2 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకోవాలి. మీ ఇష్టం, మీకు ఇంకా కావాలి అంటే ఇంకా వేసుకోండి. తర్వాతకి కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి. టేస్ట్కు సరిపోయినంత ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టుకొని ఫస్ట్ మనం వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందే గనక మనం వాటర్ పోసి గ్రైండ్ చేస్తే ఏమవుతుందంటే కొబ్బరి అనేది సరిగ్గా మెదగదు. కాబట్టి ఫస్ట్ మనం వాటర్ పోయకుండా వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకి గ్రైండ్ కావాలి. ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ వాటర్ పోసుకొని తగినన్ని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. కొబ్బరి కాబట్టి మనం మెత్తగా పేస్ట్గా ఉంటేనే మనకు తినడానికి మంచిగా అనిపిస్తుంది. లేకపోతే అందరూ అంటే ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఇష్టంగా తినరు. కాబట్టి కొంచెం కొబ్బరి మనం గ్రైండ్ చేసినప్పుడు కొంచెం బాగా మెత్తగా అయ్యే విధంగా గ్రైండ్ చేయాలి. చూసిరా, ఈ విధంగా మనకి రావాలి. ఎంత మంచిగా ఉంది కదా. మనం కారం వేసి చేస్తేనే కొబ్బరి పచ్చడి టేస్ట్గా ఉంటుందండి. మీ ఇష్టం, మీరు పచ్చిమిర్చి కూడా వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని తాలింపు పెట్టుకోవాలండి. దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక పావుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతకి అందులో మనము అంటే ఇవి మినప్పప్పు వేసుకోవాలండి. నేను వేసేది మిస్ అయింది. మినప్పప్పు కొంచెం వేగిన తర్వాతకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం చిటపట ఆడిన తర్వాతకి ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మంచిగా వేగిన తర్వాతకి ఒక 2 రెబ్బలంతా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా మగ్గినాక చిటికెడు పసుపు, అదేవిధంగా కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఇది మంచిగా తాలింపు అయిన తర్వాతకి మనం రుబ్బి పెట్టుకున్నటువంటి కొబ్బరి పేస్టుని అందులో వేసుకోవాలండి. అంతే, చాలా అంటే చాలా సింపుల్ అండి కొబ్బరి పచ్చడి అనేది. ఇది చాలా బాగుంటుంది అన్నం, చపాతీలోకి అన్నిట్లోకి. ముఖ్యంగా హెల్త్కి చాలా మంచిదండి, లేడీస్కి కానీ అదే చిన్నపిల్లలకి కానీ. ఎందుకంటే దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది, అదేవిధంగా మంచి ఫైబర్ ఉంటుంది. కాబట్టి మనకి హెయిర్ ఫాల్ కూడా అంతగా కాదు. కాబట్టి వీలైనంత వాటికి మీ డైలీ రొటీన్లో కొబ్బరి ఉండే విధంగా చూసుకోండి. కాబట్టి మీరు కొబ్బరిని మాత్రం ఇంట్లో దేవుడి దగ్గర కొట్టినప్పుడు వేస్ట్ చేయకుండా ఈ విధంగా పచ్చడి కానీ లేకపోతే కొబ్బరి లడ్డు కానీ ఏదో ఒక రూపంలో తీసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు వీడియో స్కిప్ చేసి చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు వీడియో అనేది సరిగ్గా అర్థం కాదు. అదేవిధంగా నాకు కూడా వ్యూస్ అనేటివి అంత రావండి. ప్లీజ్, ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టాం కాబట్టి మీరు వీడియో ఫుల్గా చూస్తేనే మాకు మంచి వ్యూస్ వస్తాయి. అదేవిధంగా మీరందరూ మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.